రాజమహేంద్రవరం సహా జిల్లా వ్యాప్తంగా నిన్న రాత్రి, ఈరోజు తెల్లవారుజామున భారీ వర్షాలు కురిశాయి. మొన్నటి వరకు ఎండవేడి, ఉక్కపోతలతో ఇబ్బందులకు గురైన ప్రజలు భారీ వర్షాలతో వాతావరణం చల్లబడి ఉష్ణోగ్రతల నుంచి ఊరట పొందారు. అయితే వర్షాలకు యథావిధిగా రాజమహేంద్రవరంలోని లోతట్టు ప్రాంతాలు, రోడ్లు జలమయమయ్యాయి. ఈదురుగాలులు, వర్షాల ప్రభావంతో విద్యుత్ అంతరాయం ఏర్పడింది. ఈదురుగాలులు, వర్షాల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ చెట్లు విద్యుత్ లైన్లపై పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కె తిలక్ కుమార్ తెలిపారు. జిల్లా పరిధిలోని 94, 33 కేవీ ఫీడర్లు ప్రభావితమవగా వాటిలో 72 ఫీడర్లకు మరమ్మతులు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. 310, 11 కేవీ ఫీడర్లు దెబ్బతినగా 259 ఫీడర్లను తక్షణమే వినియోగంలోకి తెచ్చామన్నారు. ప్రజలు ఈదురుగాలులు, వర్షాల సమయంలో తెగిపడిన విద్యుత్ తీగలు లేదా దెబ్బతిన్న విద్యుత్ స్తంభాల వద్దకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాంటి ఘటనలు కనిపించిన వెంటనే విద్యుత్ శాఖకు సమాచారం అందించి సహకరించాలని కోరారు. ఫిర్యాదుల సమాచారం కోసం విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912ను వినియోగించుకోవాలని, అలాగే స్థానిక అధికారులు లోడ్ మానిటరింగ్ సెల్ ఫోన్లకు ఫిర్యాదు చేయవచ్చని విజ్ఞప్తి చేశారు. వర్షాకాలంలో రాజమహేంద్రవరం నగరంలోని ప్రధాన డ్రైన్లు, కాలువల్లో పూడికల వల్ల రోడ్లు జలమయం కాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సిబ్బందిని ఆదేశించారు. ఎప్పటికప్పుడు కాలువల్లో పూడికతీత, సిల్ట్ వ్యర్థాలను తొలగించి పూర్తి స్థాయిలో వాటిని శుభ్రం చేయాలని ఆదేశించారు. ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ వినోద్తో కలిసి డిలక్స్ సెంటర్, స్టేడియం రోడ్ సహా పలు సమస్యాత్మక ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించి డ్రైనేజీల స్థితిగతులను పరిశీలించారు. ప్రస్తుత వర్షాకాలంలో నగరంలోని ఏ ఒక్క ప్రాంతంలో కూడా నీరు నిలిచిపోకుండా మురుగు కాలువల్లో పేరుకుపోయిన పూడికతో పాటు చెత్త, చెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు తొలగించాలన్నారు. అవకాశం ఉన్న చోట జేసీబీ వంటి యంత్రాలను వినియోగించుకోవాలని, వీలు కాని చోట పారిశుధ్య కార్మికులచే శుభ్రం చేయించాలన్నారు. పనులను ప్రణాళికాబద్ధంగా చేపట్టి సకాలంలో పూర్తి చేసేలా పర్యవేక్షణ చేయాలన్నారు. ప్రజలు కూడా వ్యర్థాలు కాలువల్లో వేయకుండా ఇంటింటికి వచ్చే పారిశుధ్య సిబ్బందికి అందించి నగర పరిశుభ్రతలో సహకరించాలని కోరారు. ఓట్ల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు BLO మీ ఇంటికి రానట్లయితే బుక్ ఏ కాల్ విత్ BLO కింద veters.ecg.gov.in వెబ్సైట్ ద్వారా BLOను సంప్రదించవచ్చని, ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని కమిషనర్ రాహుల్ మీనా సూచించారు. లేదా కంట్రోల్ రూమ్ నంబర్ 9494060060కు ఫోన్ చేసి తెలియజేసినట్లయితే మీ BLO మిమ్మల్ని సంప్రదించేలా చర్యలు తీసుకుంటామన్నారు. సర్లో ఎన్యూమరేషన్ ఫారాల పంపిణీ ఒక భాగమైతే ఈ ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేసి సకాలంలో ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. కనుక అర్హత గల ప్రతి ఓటరు ఎటువంటి తప్పులు దొరలకుండా ఫారాలను సక్రమంగా పూర్తి చేసి BLOకు అందజేయాలని సూచించారు. ప్రతి ఓటర్కి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై అవగాహన కల్పించేందుకు గాను నగరంలో ప్రత్యేక 14 క్యాంపులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ఎన్యూమరేషన్ ఫారం ఎలా పూరించాలి, ఫారం డిజిటలైజేషన్తో పాటు SIRకు సంబంధించి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ క్యాంపును నివృత్తి చేస్తారన్నారు. సహకార శాఖ అధికారులు వద్దని సూచించిన సహకార చట్టం నుంచి మ్యాక్స్ చట్టంలోకి మారే ప్రతిపాదనను ఎజెండాలో చేర్చడంతో రాజమహేంద్రవరంలోని ఇన్నిస్పేట కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మహాజన సభలో రసాభాసగా జరిగింది. బ్యాంకు సీనియర్ సభ్యుడు యజ్జరపు మరడయ్య, మాజీ కార్పొరేటర్ బట్లంకి ప్రకాష్ తదితరులు మ్యాక్స్ చట్టంలోకి మారాలన్న ఇన్నిస్పేట బ్యాంకు యాజమాన్య ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ నిలదీయడంతో కొంత గందరగోళం నెలకొంది. ఈ సభలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్స్ డైరెక్టర్ చలసాని రాఘవేంద్రరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ 1995 చట్టం పరిధిలోకి వెళ్లిన ఏ బ్యాంకు దెబ్బతిన్న దాఖలా లేదని స్పష్టం చేశారు. సహకార బ్యాంకులు స్వతంత్రంగా బ్రతకాలని అన్నారు. బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుత రామారావు మాట్లాడుతూ మ్యాక్స్ చట్టం 1995పై జిల్లా సహకార అధికారికి వివరణ ఇచ్చామని చెప్పారు. ఈ చట్టం అమలును వ్యతిరేకిస్తూ కొందరు కోర్టుకు వెళ్లిన క్రమంలో కోర్టు తీర్పు మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు. కోరుకొండ మండలం గాద్రాడ గ్రామంలోని ఓం శివశక్తిపీఠం శంబాల నగరంలో మహాకుంభాభిషేక నూతన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు వినాయక పూజ, యాజమాన్య సంకల్పం, పుణ్యాహవచనం, సోమకుంభ పూజ, సూర్య పూజ, మండప పూజ, వేదికార్చన, సమస్త దేవత ఆవాహనం పూజ, సమస్త దేవతా హోమం, విశేష న్యాసం, నవాగ్ని పూజ, అస్త్ర హోమం, పూర్ణాహుతి, యంత్రదానం, కలసం ప్రదక్షిణం, సమస్త విమాన గోపుర సమస్త మూలస్థాన దేవత కుంభాభిషేకం, అలంకారం, దీపారాధన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, బత్తుల వెంకటలక్ష్మి, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.